నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. తీరిక లేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరివాడు కాలేడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 25 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:47, సూర్యాస్తమయం సాయంత్రం 5:45. చంద్రోదయం రాత్రి 1:41, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:29. తిథి దశమి రాత్రి 10:27 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం చిత్తా మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి స్వాతి. కరణము వనిజ ఉదయం 9:12 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:27 వరకు. తదుపరి భవ. యోగము అతిగండము రాత్రి 9:42 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:38 వరకు. యమగండం ఉదయం 8:09 నుండి 9:31 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి 12:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 9:37 నుండి 10:24 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు ఉదయం 8:08 నుండి 9:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 25 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 10:27 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తులా, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కురు వంశీయులు చంద్రవంశం వారు. కురు రాజుచే వంశం అభివృద్ధి చెందడం వల్ల కురు వంశంగా వాడుకలోకి వచ్చింది. ఈరోజు ప్రశ్న. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తుండగా మొదటిగా ఏది పుట్టింది? లక్ష్మీదేవి, కామధేనువు, ఆలాహలం, అమృతం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వృషభ రాశి సేవా కార్యక్రమాలలో మరింత వేగంగా పాల్గొంటారు. మిథున రాశి సన్నిహితులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కర్కాటక రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. సింహరాశి మీ సేవాభావం అందరినీ ఆకట్టుకుంటుంది. కన్య రాశి కొత్తగా కాంట్రాక్టులను దక్కించుకుంటారు.
తులారాశి చాకచక్యంగా సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. మకర రాశి ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. కుంభరాశి రాబడి ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.